హలో చెప్పరా. ఎక్కడున్నారా? ఇక్కడే బయట నా చెప్పు. మా మస్తు ఆకలేస్తుంది, అర్జెంట్ కర్రీ తీసురా. సరే, అర్ధ గంటలో నీ ముంగట ఉంటా. సరే త్వరగా రా మామ. ఎంతసేపు రా? ఆకలితో చచ్చిపోయేటట్టున్నా. అరే వచ్చేదాకా జరంత కూడా ఆగలేవారా? రా లోపలికి. ఆ, అబ్బా అవును, చంటిగాడు చెవాడేడ్రా, కనిపిస్తలేరు. వాళ్ళ వైన్ షాప్ దగ్గరికి వెళ్ళరు మామా. నువ్వు డబ్బులు కొట్టావంటే వాళ్ళ మంది తీసుకొస్తారు. డబ్బులు కొట్టి జరా. సర్లే కొడతాలే కానీ. సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తా. సరే సరే జల్దీ రాపో. రోజు ఫిట్స్ బిట్స్. ఏం చేస్తున్నావురా? అబ్బో ఏం రాస్తానరా? రే ముట్టుకోకరా. అరే అబ్బా, అరే ప్రభు, వీడు రోజు ఏదో ఒకటి రాస్తాడు, కానీ ఏం రాస్తాడో మనం చెప్పడు. అవునరా అనిల్, ఇంతకీ ఏం రాస్తావురా నువ్వు? చెప్పే టైం వచ్చినప్పుడు చెప్తా గానీ ఎంతసేపు రా మీరు కర్రీ దాటానికి? ఏ ఆడ కుమారాంటి దగ్గరికి వెళ్ళి కర్రీ తీసుకురారంటే ఏడుకోపోయి తీసుకొస్తావు. ఇటే నీ పొట్టి పొచ్చుకాయ. నీకెందుకురా ఆంటీ, లోపల వరప్పు. రే నైట్ టైం గ్లాస్ లేదురా. 500 పెట్టుకున్నాను మామా. నీకు నచ్చకపోతే తీస్తా మామా. అబ్బో. రే బావా, తొక్క తాగిచ్చు నువ్వు సుఖీ బావా, చల్లగా ఉండాలరా. రే మామా, ఈడికి ఎక్కువైందిరా. అరే మామా, మందు తాగిచ్చిన్నాడు మహానుభావుడు రా. ఇది ఫ్యాక్ట్ మామా. కరెక్ట్, ఫ్యాక్ట్ ఫ్యాక్ట్. అరే ఏంద్రా బాయ్ మీ లొల్లి, మళ్ళా భజన షురు చేసిరా? రేయ్ వాడన్నది కరెక్టే రా. అరే మావా, మా మంచి చెడ్డ చూసేది నువ్వే కదరా. వీళ్ళకి ఎక్కువైపోయిందిరా, సైలెంట్గా ఉండాలి. సర్లేరా, నాకు నిద్ర వస్తుంది, నేను పోయి పడుకుంటా. మీరు తాగి త్వరగా వచ్చేయండి. ఏం బ్రో, మంచి చెడని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? ఏందిరా తాగి వాగుతున్నావు? రే తాగేది వాగనేకే కదరా. పిచ్చి నా కొడుకులారా, కుమార్ గాడు మనకి బంగారు బాతురా. వాణ్ణి వాడుకోవాలి, వదిలేయాలి. అంతేగాని నా ఫ్రెండ్ అని నా బొంగని రా అవసరం రాది. ఓకే ఓకే, నువ్వు ఎంత చెప్తే అంతే మావా. ఓకేనా? తాగితేనే మీకు అన్నీ వస్తాయారా? నా లౌడ వెళ్ళారా?
తార కిందికొచ్చింది, నేల మీద ఉన్న నన్ను తాకింది, నీలి మేఘాలని కమ్ముకొని నా మనసులో నవ్వాను పొంగిపోయింది. ఎవరే నువ్వు నా జతవా, ఇది నిజమా లేకపోతే కలవా? అరే మళ్ళీ మళ్ళీ అరే మళ్ళీగా అబ్బా అవ్వా ఏంది పేరు మళ్ళీ ఆ కళ్ళే వచ్చిందిరా. ఆ కళ్ళు అమ్మాయి ఎంత అందంగా ఉంది తెలుసారా? మళ్ళీ ఆ అమ్మాయేనా? అవునరా. ఛీ నీ అవ్వ. ప్రతిరోజు అమ్మాయి కళ్ళకు రావడం, నువ్వు మా నిద్ర డిస్టర్బ్ చేయడం సరిపోయిందిరా. లేదురా, ఆ అమ్మాయి మళ్ళీ కనిపిస్తుంది మామా. మళ్ళీ రేపు నాకు నీతో పనింది మామా, నన్ను కొంచెం త్వరగా లేపాలి ప్లీజ్ రా. నాకు ఇదో పనా? సరే థ్యాంక్స్ రా మామా. పడుకో మామా థ్యాంక్స్ రా. నీకు టైం చూడు 2 అవుతుంది. అర్ధరాత్రి లేపి ఎట్టెట్లా బతుకునని ఏం చేస్తానో ఏం అర్థమవుతలేదు దీనికోసం. అబ్బా టైం చూడు. పొద్దున లేపురా అంటే ఏదో పెద్ద పని అనుకున్నా. నీ అక్క గుడికడ చెప్పుల కాలుస్తావా నువ్వు? వచ్చిపోయే పూర్ల కాళ్ళ మచ్చ చూడమంట వారనాను. చీ దీనమ్మ ఏం కర్మరా బాబు. దీనివల్ల అంత బాధలే. ఎవరి చెప్పులు ఎవడేసుకోబోతానే. మనిషి బతికింతే డాన్ డాన్ డాన్. పాప ఏంద్రా పాప, ఏం కావాలి? అంకుల్ ఇక్కడ చెప్పులు ఇప్పొచ్చా? ఓ ఇప్పొచ్చురా, ఏం భయపడకు, నేనున్నా కదా. నేను చూస్తేనే భయం వేస్తుంది అంకుల్. అసలే నా కొత్త చెప్పులు. మై గాడ్, ఏం కాదు పాప, ఇప్పేసిపో, నేనున్నాగా ఈడ. ఏం ఎత్తుకుపోరు కదా, అసలుకే నా కొత్త చెప్పులు. నీ చెప్పులు ఏం ఎత్తుకపోను కానీ ఇక్కడ ఇప్పురా, నేనున్నగారా బంగారం, ఇప్పురా. అలా కాదంకుల్, మీ కాల్ సైజు నా కాల్ సైజు ఒకటే కదా, మీరు ఎక్కడ ఎత్తుకుపోతారని అదే భయంగా ఉంది. నేనేం ఎత్తుకపోను, నీ బంగారు చెప్పులను ఇప్పిపో. సరే. అనిల్గా చిన్న చిన్న పోరగాలతో మాట్లాడతాను. ఇంద్రా స్వామి ఇంకా వస్తలేడు, టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అబ్బో వచ్చి. నమస్తే మామా. ఎరా మచ్చున్నమ్మ కనిపించిందా? మచ్చరడా పి. అరే రే గుడిరా ఇది, ఏం మాట్లాడుతున్నారా? ఏం మనిషి ఉన్నారా? సరే చూసిన చాలే కానీ పద. నడు. టేషన్ ఎక్కువైపోయింది. నేను ఒక్కని దొరికి నారాయణ కాలు కదా. నడు బలిది. ఏ అమ్మాయిరా. అవురా, ఎంత బాగుంది, నా కోసమే వస్తున్నట్టుందిరా. రే వెళ్ళిపోతుందిరా. రే మామకి సిగ్గురా, ఇవ్వరా చెప్తాను. ఇదిగో రే చిన్న పోరే. ఇంకెన్ని వీడియోలు వెతకాలరా? అది ఒక్క వీడియో దొరికితే చాలు. పైన 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 అది ఓపెన్ చేసి చూడు, బాగుంటుందన్నా. ఏమైంది దీనికి? ఛా, ఇప్పుడు ఆగిపోవాలా? వీడియో ఏంట్రా? అదిగో లైవ్ లో వచ్చింది చూడు. అవునన్నా, స్టార్ట్ అవ్వవే. రే మదిగడి ఫోన్ చేయి. సరే అన్న. ఏమైంది దీనికి అసలు? ఛా, స్టార్ట్ అవ్వు. జిమ్ చేస్తుంది అనుకుంటారా, ఫిట్గా ఉంది పాప. అవునన్నా.
ఏంటి పాప బండి ఆగిపోయిందా? పోనీ నన్నేమన్నా స్టార్ట్ చేయమంటావా? ఆ? ముందు నువ్వు చేతి. అబ్బో చీకటి పడ్డాక రావాల్సిన చందమామ మిట్ట మధ్యాహ్నం వచ్చింది ఏంటో. చందమామ కాదురా కదవా, జాబిలమ్మ కదా, మనం మామలం. అంతేనా పాప? చెప్పు తెగుద్ది. ఇప్పటివరకు చాలా చెప్పులు దిగేలే కానీ పద, పని అయిన తర్వాత నేనే వదిలేస్తా. పద. వదులు, చెయ్యి వదలరా. చెయ్యి వదలు, వదలరా. ఏం మెంటల్? ఇక్కడున్నావా? ఆడనే ఉండొస్తున్నా. వదలరా, వదలు. ఎన్నిసార్లు కాల్ చేయాలి నీకు? అసలు నిన్ను కాదు, నిన్ను కాదన్నా, ఈ నా పూరిని చూడు, దీనికి పడాలి దెబ్బలు. హే, ఎవరు నువ్వు? మాటలు మంచిగా మాట్లాడు. సమజైందన్నా? నేను ఎవరంట? అవును, ఎవరు నువ్వు? అంతే అన్నా, సినిమాకి తీసుకుపోలేదని అలిగిడికి వచ్చి కోపడితే నాకు తెలియదంట. అట్లానా? ఆడోళ్ళంతా అంతే తమ్ముడు. నువ్వు పాపను మేము జాగ్రత్తగా దిగబడతాం ఇంటి దగ్గర. అయ్యో నీకెందుకన్నా శ్రమ? ఇది అసలు చాలా పరిచయం చేస్తుంది. నువ్వు ముందు పదవే. తమ్ముడు జరాగు, ఎందుకు చెప్తున్నాను విను. నువ్వురా తీసుకుపోండి అన్నా, మీరే తీసుకుపోండి. కానీ ఒక్క ఫోన్ కాల్ చేసుకుంటాను మా అంకుల్కి. కాలా? అదే తను ఇక్కడ వదలలో లేదు అని. చేసుకో. ఎదవయ్యగలు తెగ ఇబ్బంది. అమ్మాయిని చూసుకుంటా. జాబిలమ్మ చందమామ. హలో, నేనే నీ మామ. ఏసీపీ అంకుల్. ఏసీపీ? నేను కుమార్ని. అదే నా గర్ల్ ఫ్రెండ్తో ఈరోజు లంచ్కి రమ్మన్నారు కదా, ఇప్పుడు తీసుకురావడం కుదరదు, అందుకే ఈవినింగ్ తీసుకొచ్చేస్తా. ఓకే అంకుల్. అవును, ఎక్కడున్నారు? పోలీస్ స్టేషన్లోనా? ఓకే ఓకే ఓకే, బాయ్ అంకుల్. తమ్ముడు ఎవరు ఫోన్లో? మా ఏసీపీ అంకుల్. అదేం లేదన్నా, నా గర్ల్ ఫ్రెండ్ పరిచయం చేయమని ఒక్కటే సతాయిస్తున్నాడు. ఇప్పుడు తీసుకురావడం ఎలాగో కుదరదు, అందుకే ఈవినింగ్ తీసుకొస్తా అని చెప్పిన. ఈవినింగ్ వరకు ఎందుకే, ఇప్పుడే తీసుకో. అంటే ఏందని వద్దన్నారు, ఇప్పుడేమో. అంటే నీలాంటి అంకుల్ అంటే పచారి కొట్టుడు అనుకున్నా. పోలీసు వాడు నువ్వు చెప్పాలి కదా, మళ్ళా ట్విస్ట్లు ఇస్తావు, ట్విస్ట్లు. ఇకపో తీసుకెళ్ళన్నా. షూరా? సూరే. మళ్ళా మనసులో ఏం పెట్టుకో కదా. ఏం పెట్టుకోనిలే అన్నా, తీసుకోబో. ఓకే బ్రో, బాయ్. నువ్వేం చూస్తున్నావు? పదా రారా, మళ్ళీ బిట్లే చూసుకుందాం. సరేనా? నువ్వు తింటాం ఆపవా? థ్యాంక్ గాడ్, టైంకి మీరు వచ్చారు కాబట్టి సేవ్ అయ్యాను. సమయానికి మీరు మీ ఏసీపీ అంకుల్కి ఫోన్ చేశారు కాబట్టి. ఏసీపీ బొక్క, ఫోన్లో ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయ్యి 6 గంట అవుతుంది. అదేంటి, మీరు మీ ఏసీపీ అంకుల్కి ఫోన్ చేయలేదా? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మన సిటీకి ఏసీపీ లేడీ మేడం శివాని గారు. అంటే మీ అంకుల్ ఏసీపీ కాదా? కాదు, కానీ అయినా నాకు ఒక్కటి సమస్య లేదు. మా అంకుల్ మదీనాగూడలో ఉన్న పచారీ షాప్ రన్ చేస్తున్నాడని అంత కరెక్ట్గా ఎట్లా చెప్పిండా అని ఆలోచిస్తున్నా. కొంతమంది ఫేస్లు చూస్తే పచారీ కొట్టువాడా పాన్ డబ్బాలోడా తెలిసిపోతుంది. ఏంది? సారీ. ఎనీవే, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. బై ద వే, ఐఎమ్ కుమార్. మీ పేరు? ఐఎమ్ కావ్య. కుమార్ వెట్స్ కావ్య. కేక. ఓకే, బాయ్ అండి. బాయ్. కావ్య, నీ నెంబర్ రాదే? దేనికి నా నెంబర్? అదే సీఈఓ అన్నావు కదా, కలవనికి. నీ నెంబరే చెప్పు, నేనే చేస్తాను. నా నెంబరా? సరే అయితే రాసుకో. చెప్పు. 8143 234 143. ఎప్పుడు చేస్తావు? చేసేంత వరకు వెయిట్ చేయి. వెయిట్ చేస్తా. బాయ్ బాయ్. కుర్చీని మడత పెట్టి జింకి చిక్కడి జింకి. అబ్బో ఫోన్ వస్తుంది. హలో, ఎవరు?
ఎవరు మీరు చెప్పండి. అన్నా ఎంతన్నా? ఆ? ఏంటి ఎంత? అదే అన్నా ఇక్కడ బాత్రూమ్ లో మీ నెంబర్ రాశారు కదా. ఎవరి నెంబరు ఎవరు రాశారు? అసలు మీకేం కావాలి భయ్యా? అన్నా నాకు ఒక 20 నుంచి 25 సంవత్సరాల మధ్య పోరి కావాలి. ఆ? తెల్లగా ఉండాలి. ఆ? పైసలు ఎంతైనా పర్లేదు, నువ్వు ఫికర్ కాకు. ఓరు నీ అబ్బా నీకు ఎట్లా కనబడతాను రా? ఓరిలో సప్లై చేసిన కనబడతానారా? నీ అబ్బా నా నెంబర్ ఎవరు ఇచ్చిండ్రా నీకు? అది చెప్పు ముందు. బేగంపేట పబ్లిక్ టాయిలెట్ లో మీ నెంబర్ రాశారు కదన్నా. పోరీలు కావాలంటే ఈ నెంబర్ చేయండి అని. బ్రోకరే కదన్నా మీరు, అందుకే చేసిన. అరే నువ్వెక్కడ నువ్వు చెప్పురా, నేను వచ్చి నువ్వు సాగు కొడతా. బిడ్డ ఏమనుకుంటున్నావో? చీ నీ అవ్వ ఫోన్ కాల్ చేసిన వీడు. నీ అవ్వ పోయి బాత్రూమ్ లో వాడెవడో నా నెంబర్ రాసుడేందో, వీడెవడో పోరి కావాలని నాకు ఫోన్ చేసుడేందో. చీ చీ చీ, ఈ రోజు నా టైం అస్సలుగా బాగాలేదు. బంగారం పాతదే కొత్త బంగారం పాతదే మళ్ళీ ఎత్తాను. బంగారం పాతదే కొత్తది. అరే ఎందుకురా కాల్ కట్ చేసిన ఎత్తకుండా? ఎవడోరా బస్టాండ్ కాడ బాత్రూంలో నా నెంబర్ రాసిండట. ఫిగర్ కావాలంటే ఈ నెంబర్కు కాల్ చేయమని రాసిండట. అరే పొద్దుడి కంచెలరా ఒకటే మ్యూజిక్. అరే ఒకడైతే రా, రూములో పోతే ఎందుకు తీసుకుంటావు, తుప్పలో పోతే ఎందుకు తీసుకుంటావు, ఒక్కటే అడుగుడు అడుగుతున్నారా. అరే అరే ఒకడైతే అరే నేను అమ్మాయిని కాదురా మొర్రో అని మొత్తుకున్నా, పర్లేదు గంట కింద తీసుకుంటావు నైట్ కింద తీసుకుంటావు అంటారా నా కొడుకు. అరే ఈ ఎదువలకు కామంతో కళ్ళు మూసుకుపోయినారా. ఆడ లేదు మొగ లేదు తేడా లేదు. ఆయన నా నెంబర్ ఎవరు రాసిండో వాడు దొరుకుతారా. అయినా నీకు అలాగే జరగాలే మామ. ఏంది మామ నువ్వు కూడా? సారీ రా మామ. నేను అట్టయినారా, నేను అట్టయినారా, బుంగమది పెట్టుకున్నారా. అరే నువ్వు ఉన్నదే గింత, అలా నీ మూతి గింత, మళ్ళీ నీకు బుంగ మూతారా? వీందే బర్రె మూతి, నన్ను అంటాను ఉండాలి. ఓరే కుమారు, గింతకి గా పోరి నీకు కాల్ చేస్తుందని నమ్మకం ఉందారా? అసలు కుమార్ అనే పోరగాడు ఒకడు ఉన్నాడని యాదుకుందంటావా? ఏమోరా, బ్రెయిన్ మొత్తం ఆగమాగం చేసి పడేసింది ఆ పిల్ల. అయినా ఒరే కుమారు, అసలు నిజంగా అమ్మాయి నీకు కాల్ చేస్తుందని నమ్మకమేంద్రా? పాపం వెయిట్ చేస్తున్నాడేమో. అయినా ఈ అబ్బాయిలకి ఏది తొందరగా దొరకకూడదు. వెయిట్ చేస్తా అన్నావుగా, చెయ్యి. అది సరే, ఆ అమ్మాయి పేరు అడిగినా ఓకే, తన నెంబర్ అడిగినా తను అడిగిందని నా నెంబర్ ఇచ్చిన. మరి అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో లేడో అడగడం మర్చిపోయానే. ఓ షిట్! ఒరే కుమారు, అలా మర్చిపోతారా? ఎలా పాపం పోన్లే చేద్దాం. 814. ఈ టైంలో ఎవడరా ఫోను? కావ్య పాప. హలో, ఎవరు? కావ్య నేను. కావ్య, ఒక్క నిమిషమే. కావ్య, వెయిట్ చేస్తున్నావు అనుకున్నా. వెయిట్ చేసి చేసి వెయిట్ కూడా తగ్గిన. అబ్బచ్చా, నిజమా? ఎవరు అంటే మర్చిపోయావు అనుకున్నా. ఏ ఊకో, గప్పటి సంధి నువ్వే అదికొస్తున్నావు తెలుసా?
రేపేంటే మరి ప్లాన్స్? హా కుమార్, రేపు నిన్ను కలవడం కుదరదు. ఏ వై? రేపు మా అన్నయ్య బర్త్డే ఉంది. రేపంతా ఇంట్లోనే ఉంటాం. కదేంది దోస్తులకు దావతీ నీకు బయటికి పోడా మీ అన్న? మా అన్నయ్యకుంది ఒకే ఒక్క బెస్ట్ ఫ్రెండ్, మా బావ ప్రదీప్. ఫుడ్ కూడా రేపు ఆర్డర్ పెట్టుకుంటాం. ఛే! ఏమైంది? ఏం లేదే, నేను కూడా డెలివరీ బాగా చేసుంటే మస్తు ఉండేది. ఏం చక్క నేను చూడనికి మీ ఇంటికి వచ్చేటోనుగా. అబ్బా, వస్తున్నా. ఎవరు? మేడం మీ ఆర్డర్. లింగి నుంచి తార కిందికొచ్చింది, నేల మీద ఉన్న నన్ను తాకింది, నీలి మేఘాలని కమ్ముకొని నా మనసులో వాన పొంగిపోయింది. ఎవరే నువ్వు నా జతవా, నన్ను కలిసిన దేవతవా, ఇది నిజమా లేకపోతే కలవా? హలో మిస్టర్, నిన్నే. హలో, ఎక్స్క్యూజ్ మీ. సారీ మేడం, సారీ. ఎవరే అది? డెలివరీ బాయే. ఓ వచ్చాడా? కొంచెం త్వరగా తీసుకురా రమ్య. వస్తున్నా, ఆగవే. అరే మల్లిగా దొరికేసింది. పాప ఇంకా వస్తలేదేంద్రా? అరే అనిల్, చెప్పరా. ప్రతిరోజు స్వాతి వెనక కాలేజీ దాకా బాడిగాళ్ళక తిరుగుడేనా? చెప్పేదేమైనా ఉందా? ఏమో దూరం నుంచి చూసి ఆనందించడం తప్ప అవసరమేరా? పాపలు వచ్చారా? ఆహా, నా నోట్బుక్ తెచ్చావా? తెచ్చానే, వెళ్దాం పద. పద. అట్లయితే ఇక నువ్వు మనం కలిసినట్టే. అది కాలమే నిర్ణయించాలి మామ. అరే అసలే నీది డెలివరీ జాబు, పైసలు కూడా లేవు. గిసోంటి వద్దురా, పోయి ఏదోటి చెప్పు. లంచ్ బాక్స్ తీసుకొచ్చా? ఏంటి పాపలు, ఎప్పుడు మీ స్కూటీలు మీరే పార్కింగ్ చేస్తారా? మాకు పార్కింగ్ చేసే ఛాన్స్ ఇవ్వరా? పదవే. అరే ఒక్క నిమిషం అటు చూడు. నా చున్నీ చున్నీ కావాలంటారా? ఇవ్వరా? ఇవ్వు. స్మెల్ బాగుంది, దేంతో ఉతికావేంటి? త్రిబుల్ సోప్ మామ. సంస్కారవంతమైన సోపు. ఏం చోటు, అమ్మాయిలేమో అంటున్నారు? అదేం లేదు భయ్యా, పాపలు సాలిడ్గా ఉన్నారు, పైగా సోలోగా ఉన్నారు. కంపెనీ ఏమన్నా ఇస్తారేమో అని చెప్పి ట్రై చేస్తున్నాం. ఏ తప్ప? నేను ఇస్తానురా మీకు, వస్తారా? ఇంతకీ ఈడెవడు? మొగ్గుడు. ఎవరికి? ప్రజెంట్ మీకు, ఫ్యూచర్లో అమ్మాయికి. అబ్బచ్చా అబ్బచ్చా ఏంట్రా నీ అబ్బా. ఎరా అమ్మాయి జోలికి వెళ్తారా? వెళ్ళాలా? వెళ్ళి ఇంకెప్పుడు మిస్బిహేవ్ చేయను సిస్టర్, సారీ అని చెప్పాలి. పావు గంటలో అమ్మాయి బయటకు వస్తుంది. అమ్మాయి బయటకు వచ్చిన తర్వాత మీరు సారీ అని చెప్పాలి. అమ్మాయి గనక హ్యాపీ అవ్వలేదనుకో, మీ బద్దలు భాషంగలైతేరా. త్వరగా వెళ్ళండి. చాయ్ తాగుదాంపా.
శైలమ్మ ఎక్కడ ఉందరా? రండ్రా. అరే శైలమ్మ ఆగు, వస్తున్నా ఆగు. సిస్టర్ మమ్మల్ని క్షమించండి సిస్టర్. ఓకే, ఈ దెబ్బలేంటి? మీ బాయ్ ఫ్రెండ్ అంట మిమ్మల్ని కామెంట్ చేసినందుకు మాకిచ్చిన గిఫ్ట్. బాయ్ ఫ్రెండా? ఎవరు? అదిగో అక్కడ టీ షాప్లో కూర్చొని ఉన్నాడు. సారీ సిస్టర్. వస్తాం సిస్టర్. పదరా. బాయ్ ఫ్రెండ్ రమ్మని పోకుదాం. ఎవరై ఉంటారే? ఏమోనే. ఒక నిమిషం ఉండు. మామ, అరే రే, స్వాతి ఇటువైపు వస్తుందిరా. నేను పక్కనుంటా, నా గురించి కొంచెం చెప్పరా ప్లీజ్. నువ్వే మాట్లాడొచ్చు కదరా. నా గురించి తెలుసుగా మామ, నాకు భయమని. ప్లీజ్ రా. సరే. రే, నా పేరు నా ప్రేమ గురించి మాత్రం చెప్పు, నా గురించి మాత్రం అస్సలు చెప్పుకో. ఎందుకురా? త్వరగా పుట్టే ప్రేమ మీద నాకు నమ్మకం లేదు మామ, త్వరగా ముగిసిపోద్ది. అయినా నేను చెప్పినట్టు చెయ్యి మామ, ప్లీజ్ రా. సరే సరే. ఓకే, జాగ్రత్త మాట్లాడు. మీరు ఇందాక హాయ్ అండి. హాయ్, మీరు? నా పేరు ప్రభు. మీరు వెతుకుతుంది నా ఫ్రెండ్ అనిల్ గురించి. హో అవునా, నేను మీకు తెలుసా? తెలుసు. మీ పేరు స్వాతి, మీ క్లోజ్ ఫ్రెండ్ పేరు రమ్య. మీరు బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నారు, అంతే కదా? అవన్నీ మీకెలా తెలుసు? మా ఫ్రెండ్ అనిల్ చెప్పాడు. అంతేకాదు, ఇందాక మిమ్మల్ని టీచ్ చేస్తున్న రౌడీ గ్యాంగ్ని చిత్తకొట్టి బుద్ధి చెప్పింది కూడా మావాడే. అతను మీ ఫ్రెండా? అవును. మీరు రావడం చూసి ఇందాకే పారిపోయిండు. ఎందుకలా? వాడి మనసు చాలా సున్నితం స్వాతి గారు. వాడు మిమ్మల్ని ఎప్పటినుంచో ఫాలో అవుతున్నాడు. ఆ విషయం మీకు తెలిస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో అని భయపడి ఇప్పుడే వెళ్ళిపోయాడు. ఫాలో అవడం మానేసి ఎదురుగా వచ్చి నిలబడమనండి. ఎనీవే, థ్యాంక్ యూ చెప్పండి. సరే అండి. ఏంటి బయట లేదు? తను కాల్ చేశా కదా బయటికి రమ్మని. ఛే! రామ్ ఈ పాటికి రావాలే. హే కావ్య, ఇటు. హాయ్. హే హాయ్, నువ్వేంటిక్కడ? ఇప్పుడే వచ్చా. అవును, మీ అన్నగారి బర్త్డే ఎలా జరిగింది? సూపర్ జరిగింది. నీకోటి చెప్పనా? కావ్య, హే మా అన్నయ్య వస్తున్నాడు. బాయ్ బాయ్. సరే సరే, మళ్ళీ కలుద్దాం. బాయ్. బాయ్. రేపు వస్తున్నావా కాలేజ్కి? కావ్య, ఒక నిమిషం ఆగు. మా అన్నయ్య బయటికెళ్ళాడు ప్రదీప్. మీ అన్న కోసం రాలే, నీకోసం వచ్చిన. నా కోసమా? ఏంటో చెప్పు. నువ్వు చేస్తున్న తప్పు తెలుసా? దేని గురించి మాట్లాడుతున్నావు? దేని గురించా? నువ్వు నేను ఒక అబ్బాయితో వెళ్తున్నావు బైక్ మీద, అది తప్పు కాదా? ఏది తప్పో ఏది కరెక్టో నాకు తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. వీడేండే ఎప్పుడు నేను పడతాడు? ఏమోనే బాబు, సైకోగాడు. ఏంటే తెగ మురిసిపోతున్నావు? ఏంటి మరి సంగతి? ఏం లేదు లేవే. అందుకనేనా బుక్ రివర్స్ పట్టుకొని చదువుతున్నావు? ఏముంది ఆ బుక్లో అంతగానం? ఏం లేదే, మొన్న మనల్ని ఏడిపించిన వాళ్ళని కొట్టాడు కదా, అతని గురించి ఆలోచిస్తున్నాను. కొంపదీసి ప్రేమిస్తున్నావా ఏంటి? చిచి, అలా కాదే. ఐ థింక్ అనుకుంటున్నా. ఓహో, అందుకేనా అంత సిగ్గుపడుతున్నావు? ఇంతకీ అతని పేరేంటి? తెలీదే. అయితే దేంట్లోనే దుంకి సావు. అతని పేరు తెలియదు, అతని మొహం తెలియదు, అసలు అతను ఎలాంటోడో కూడా తెలియదు. ఓసే,
మనం ఎవరిమో కూడా అతనికి తెలియనప్పుడు మనం ఆడపిల్లలమని మనకి హెల్ప్ చేశాడు. అది చాలదా? అది సరేనే, అతన్ని ఎలా కలవాలో అది ఆలోచించు ముందు. నాకు కూడా అదే అర్థం కావట్లేదే. నా విధి చూడు ఎంత విచిత్రంగా ఉందో. ఏందోనే బాబు, నువ్వేందో, నీ విధి ఏందో, నీ కథ ఏందో నాకేం అర్థమైతలే. ఈరోజు ఎగ్జామ్కి నేను చదవలేదనుకో, రేపు నేనేందో, నా విధి ఏందో నాకు కూడా అర్థం కాదు. కుమార్, నువ్వు వెళ్ళు, నేను తర్వాత కలుస్తాను. ఏమైంది? నువ్వు వెళ్ళబ్బా. అరే ఇప్పుడు వరకు బానే ఉన్నావు కదా, సడన్ గా చంద్రముఖిలా మారావు. కుమార్, నేను తర్వాత మాట్లాడతా అని చెప్తున్నా కదా, ఫస్ట్ నువ్వు వెళ్ళు. అరే నీ ప్రాబ్లం ఏంటి చెప్పు కదా. కుమార్ వెళ్ళని చెప్తున్నా కదా. ఏంటి కావ్య, మీ అన్న అడితే ఎవరిని ప్రేమించట్లేదన్నావు, ఇప్పుడు వీటితో తిరుగుతున్నావా? ఇంట్లో పత్తిత్తుగా నటిస్తూ ఇక్కడ వీంతో రాసలీలలా? ఛీ, నీదో బతుకు. ప్రదీప్, మంచిగా మాట్లాడు. ఏంటే మంచిగా మాట్లాడంటున్నావు? ఇప్పుడు ఈ విషయం మీ అన్నయ్యకి చెప్పాననుకో, ఏం జరుగుతుందో తెలుసుగా. చెప్పమంటావా? చెప్పమంటావా? నీకు తెలుసు కదా నేనేం చెప్పినా మీ అన్న గుడ్డిగా నమ్మేస్తాడని. ప్లీజ్ ప్రదీప్, ఇక్కడ విషయం అన్నయ్యకి ఏం చెప్పొద్దు ప్లీజ్. ఇది ఇంకోసారి రిపీట్ అయిందనుకో, తర్వాత ఏదైనా జరగవచ్చు. అది నీ లవర్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు కూడా కావచ్చు. అర్థమైందా? సరే ప్రదీప్. త్వరగా ఇంటికెళ్ళు, చీకార్లు తిరిగింది చాలు. అలాగే. ఎవడీడు? దానికెందుకు వార్నింగ్ ఇస్తున్నాడు? ఏంటి కావ్య, ఎవడాడు? నీకెందుకు వార్నింగ్ ఇస్తున్నాడు? నిన్ను వెళ్ళిపోమని చెప్పాను కదా కుమార్, మళ్ళీ ఎందుకు వచ్చావురా? చెప్తావా లేకపోతే అని కొట్టి మరీ అడుగుతా చెప్తున్నా. ప్లీజ్ అలా చెయ్యొద్దు. అతను మా అన్నయ్య ఫ్రెండ్. మన గురించి మా అన్నయ్యతో చెప్తా అని బెదిరిస్తున్నాడు. అరే ఎప్పటికైనా మీ అన్నకి తెలవాల్సిందే కదా కావ్య. అవును కుమార్, కానీ ఇప్పుడు కాదు, దానికి ఇంకా టైం ఉంది. నేను కాల్ చేసేంత వరకు నాకు ఫోన్ చేయొద్దు ప్లీజ్, అర్థం చేసుకో. బాయ్. కావ్య, కావ్య, ఓ కింగ్స్, బాగా నడుస్తుందా షాపు? బాగా నడుస్తుంది అన్న. అన్న డబ్బులు ఖాతాలో రాసుకోమంటావా? సరే రాసుకో. ఏంట్రా కావ్యతో ఈ మధ్య తెగ తిరుగుతున్నావట? ఇదే చివరిసారి అయితే నీకే మంచిది, లేదంటే ఏం జరుగుతుందో తెలుసా? తెలీదురా, ఏం జరుగుతుందో నాకు కూడా చూడాలనుంది. ఏంట్రా బల్పుగా మాట్లాడుతున్నావా? నేనెవరో తెలుసా నీకు? తెలుసు, మా బావగాడు చెంచాగాడివే కదా. నువ్వు తెలుసు, నీ కథలు తెలుసు. రేయ్, కావ్య విషయంలో కూడా కాళ్ళు విరిచాను. ఈసారి నీ విషయంలో ఏది విరుస్తానో నాకే తెలియదు. చూద్దాంరా, ఎవడు విరుస్తాడో చూద్దాం. నీకు మూడిందిరా నా చేతుల్లో.
చూసుకున్నారా? టైం దొరికినప్పుడు నీ సంగతి చెప్తా. ఏం పీక్తారా? పోరా. పీక్తారంట పీకురు గారు. ఏమైంది స్వాతి గారు, ఎందుకు ఏడుస్తున్నారు? నా హాల్ టికెట్ ఎక్కడో పడిపోయిందండి. వాచ్మెన్ ఏమో లోపలికి రానివ్వట్లేదు. ఒక పక్క ఎగ్జామ్ టైం అవుతుంది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఇదిగోండి మీ హాల్ టికెట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. అయినా ఈ హాల్ టికెట్ మీ దగ్గరికి ఎలా? అనుక్షణం మీ వెనక ఒక అదృశ్య శక్తి ఉందని చెప్పాను కదా. అనిలే కదా? కరెక్ట్గా గెస్ చేశారు. నాకు అతన్ని చూడాలని ఉంది. తప్పకుండా. ఫస్ట్ మీరు వెళ్ళి ఎగ్జామ్ రాయండి. అలాగేనండి. ఆగండి. ఒకవేళ ఎగ్జామ్ పేపర్ టఫ్గా వచ్చిందనుకోండి, అనిల్ వచ్చి ఆన్సర్ చెప్తాడా? అంత లేదు. మీరు ఎగ్జామ్కి వెళ్ళి ప్రశాంతంగా రాయండి అంటున్నా. ఓకే. హలో. ఏం చేస్తున్నావే? ఏం చేయాలో ఆలోచిస్తున్నానే. తెలుసులేవే, నీ హీరో గురించి ఆలోచిస్తున్నావు కదా. అంటే అవుననుకో. నీకెలా తెలిసే? నాకు తెలుసు, కానీ ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకు, సరేనా? సర్లే కానీ రేపు కాలేజ్కి వస్తున్నావా? వస్తాను, రాకుండా చస్తానా ఏంటి? సరే, తర్వాత మాట్లాడతాలే. సరే, బాయ్. ఏంటి బావా, ఏం చేస్తున్నావు? వర్క్ చేస్తున్నారా? అన్నయ్య, కావ్య ఉందా? లోనుందెల్లు. నీతో అన్నయ్య. ఈ మధ్య కావ్య ఏంటి డల్గా ఉంటుంది? ఏంటి సంగతి? తెలీదన్నయ్య. పర్లేదు చెప్పు. అన్నయ్య, అది మా కాలేజ్ దగ్గర కుమార్ అని. కుమార్ గాడి గురించా? చెప్తా, నీతో నువ్వు వెళ్ళు. రేయ్, ఎవడ్రా కుమారు? అదే బావా, కావ్య వెనకొకటి పడుతుందని చెప్పానే, వాడే కుమారు. అవునా? కావ్య, కావ్య! పిలిచావా అన్నయ్య? కుమార్ అంటే ఎవడు? ఎవడా కుమారు? అది అన్నయ్య. ఆ కుమార్ గారు నీ వెంట పడుతున్నాడా? చెప్పవేంటి? అవునన్నయ్య. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా వాడి గురించి. వెళ్ళండి. ఇన్నాళ్ళు వాడి గురించి ఎందుకు చెప్పలేదురా? అంత పెద్ద సీరియస్ కాదు బావా, అందుకే నీకు చెప్పలేదు. వాడి దగ్గరికి వెళ్దాం పదా. అవసరం లేదు బావా, ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తే సరిపోద్ది. కుమార్ గారి ఫ్రెండ్స్ నెంబర్ నా దగ్గర ఉంది, ఇప్పుడు ఫోన్ చేస్తా. ఫోన్ కలుపు. ఈ టైంలో ఎవడరా? హలో, ఇదిగో బావా, మన దోస్కర్ లైన్లోకి వచ్చిండు. ఎవడ్రా? హలో. అరే ఎవడ్రా నువ్వు? సార్ మీరెవరు సార్? నీ పేరేంటి? సార్ నా పేరు శివ సార్. కుమార్ గారు ఎక్కడా? సార్ కుమార్ గారు నాకు తెలియదు సార్, ఎక్కడ పోయిండో. ఇప్పుడైతే నా దగ్గర లేడు సార్. మళ్ళీ ఇంకొకసారి రిపీట్ అయిందనుకో, అందరినీ కట్టగట్టి హుసేన్ సాగర్ లో పడేస్తా. నాకు కొడకల్లారా, అర్థమైందా? సార్ నేను చెప్తాను సార్, నేను చెప్తాను సార్. యూస్లెస్ ఫెలోస్.
మా ఈ కుమార్ గడు ఒకడు దేని ఒకదాన్ని గెలుకుతూనే ఉంటాడు. ఛీ! అబ్బా ఫోన్ ఒకటి ఏమైంది మామా? వదిలేరా. చెప్పురా. అరే నీకు చెప్పిన అర్థం కాదురా, వదిలేరా. చెప్తేనే కదా తెలిసేది. కావ్య వాళ్ళన్నా వార్నింగ్ ఇచ్చాడ్రా. ఈ విషయం కుమార్ గారికి ఎట్లా చెప్పాలో అర్థం అవ్వట్లేదురా. అమ్మా సరే, అరే మీరైతే మర్చిపోండిరా. అరే నేనైతే వన్ చెప్పను, మీరు కూడా వన్ చెప్పకండి రా, ఓకేనా? సరే, ఇక్కడితో ఇది వదిలేద్దాం. ఏం జరిగినా సరే మనకు సంబంధం లేనట్టు ఉందాం రా. సరే. మనకెందుకు వచ్చిందిరా ఈ తలనొప్పి? అనవసరంగా వాడి వల్ల మనకి టెన్షన్. రే నర్రా, అయినా నా నెంబర్ ఎవరు ఇచ్చిర్రు రానికి? అరే కుమారు, ఏంట్రా? నాకెందుకో కావ్య నీకు సెట్ కాదనిపిస్తుందిరా. అయినా నీకెందుకు వచ్చిందిరా డౌట్? అంటే కావ్యకి అన్నయ్యో బావో ఉంటే వాళ్ళతో నీకు గొడవ అవసరమా? రే, గొడవలకు భయపడి ప్రేమించిన అమ్మాయిని వదిలేసే టైప్ కాదురా నేను. అట్లా కాదురా మామ, ఎందుకు చెప్తున్నాను ఒకసారి అర్థం చేసుకోరా. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కావ్యాన్ని మాత్రం వదలనురా. మీరేం టెన్షన్ పడకండి రా, మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయలే నా గొడవలకి. మొత్తం నేనే చూసుకుంటా. బతికిచ్చారా బాబు, మమ్మల్ని ఎక్కడ లావుతావు అనుకున్నా. కొంప తీసి వాడు అన్నది జరిగితే అలా ఏం జరగదు. వీడు ఫోన్ చేస్తే ఎత్తకుండా వీడొచ్చి సిగరెట్ తాగుతుంది చూసినావరా? అవేమ్రా? అరే ఏంద్రా ఈడ కూర్చున్నావు? ఏమైందిరా? రే కావ్యేంద్రా, 4 రోజుల నుంచి ఎంత ఫోన్ చేసినా కాల్ లిఫ్ట్ చేస్తలేదు. మరి పోయి కలవపోయినవారా? 2 సార్లు ట్రై చేశారా, చూసి చూడనట్టు వెళ్ళిపోతుంది. ఇంకేం చేయాలరా? అయినా ఒక్క దినంలో పుట్టే ప్రేమలు గిట్లనే ఉంటాయిరా. లైట్ తీసుకో. నా పోరి అసంటిది కాదురా, కాదు. నీకెట్లా తెలుసురా అమ్మాయి అట్లాంటిది కాదని? ఏమోరా, నా మనసుకి అన్నీ అలా తెలిసిపోతా ఉంటాయి. మనసు 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 ఈ బాధ గీత పక్కన పెట్టి ఫస్ట్ అమ్మాయితో మాట్లాడు. సరేరా, ఏదైతే అది. రేపు ఎట్లయిన తనతో మాట్లాడతారా? అరే తన ఫ్రెండ్ ఉంది కదా, దాంతో ఒకసారి మాట్లాడు చూడు. కరెక్ట్ రా మామ, పదా. హలో. నీదు, నేను కుమార్ని. చెప్పు కుమార్. ఏంటి నీదు, కావ్యానతో మాట్లాడడం లేదు, చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతుంది. ఎందుకు? ఇంతటితో ఆపే కుమార్. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ప్లీజ్. నీతు కావ్యకి ఏమైంది చెప్పు. ఏం లేదు కుమార్, నేను బయటికి వెళ్ళాలి. బాయ్. నీతు ఏమంతా బానే ఉందని చెప్తుంది, ఇంకా కావ్య నన్ను ఇంకా అవాయిడ్ చేస్తూనే ఉంది. ఏదో తప్పు జరుగుతుంది, అదేంటో నాకు అర్థం కావట్లేదు. కావ్య, అసలు నా గురించి ఆలోచిస్తున్నావా లేదా? కావ్య అసలు ఏం చేస్తున్నావే? ఏ కావ్య, ఎందుకు కుమార్ని అవాయిడ్ చేస్తున్నావు? ఏం లేదులేవే. కుమార్కి హ్యాండ్ ఇచ్చే ప్లాన్ ఏమైనా చేస్తున్నావా ఏంటి? అదేం లేదులేవే. మా అన్నయ్యకి తెలిస్తే కుమార్ని ఏమన్నా చేస్తాడేమో అని భయంగా ఉంది. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావే? ఏదో ఒకటి చేస్తాలేవే. నువ్వు ఏదో ఒకటి చేసేలానే ఉన్నావు.
పాప మా కుమార్ గారు. అరే ఏంద్రమ్మకిలోల్లి స్వాతి బయటకు వస్తా అని చెప్పిన అరే ఇక్కడి వరకు వచ్చాం కదరా, ఇంకో 5 మినిట్స్. సేపు సరిపోయింది. ఆమె బయటికి రావాలి, నువ్వు చూడాలి. అరే నా మనసు చెప్తుందిరా తను బయటకు వస్తుందని. వస్తుందిరా. అరే అనిల్, స్వాతి వాళ్ళ గోడ ఎవడో దురుకుతున్నారా? అరే చూడండి రా. దొంగలు ఎక్కున్నారా? అరే ఆగురా రే. ఊరుకోవే స్వాతి, ఏడవకు. అయినా ఆ దొంగ ఇంట్లో ఇన్ని వస్తువులు ఉన్నా కూడా నువ్వు ఎంతో ఇష్టంగా దాచిపెట్టుకున్న మీ అమ్మ డైరీనే కొట్టేయాలా? మా అమ్మ చనిపోయిన తర్వాత మా అమ్మ గుర్తుగా దాచుకున్న డైరీనే అది. ప్లీజ్ ఏడవకే. స్వాతి గారు, ప్రభు గారు మీరా? రండి. ఏమైంది స్వాతి గారు, ఎందుకు ఏడుస్తున్నారు? మా అమ్మ డైరీ ఎక్కడో పోయిందండి, అందుకే ఏడుస్తున్నా. అది ఇదేనేమో చూడండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది మీకెలా? అంటే మళ్ళీ అనిల్ తెచ్చిచ్చాడా? కరెక్ట్గా చెప్పారు. మీకే కష్టం వచ్చినా పక్కన ఉండేవాడే మా అనిల్. నేను ఇంకా అతన్ని చూడకుండా ఉండలేనండి. ప్లీజ్ ఒక్కసారి కల్పించరా? అది చెప్పడానికే మీ దగ్గరకు వచ్చాను. రేపు సాయంత్రం 5 గంటలకి డెక్కన్ పార్క్లో కలవమన్నాడు. అవునా? సరే అండి, రేపు నేను కలుస్తాను. రేపు సాయంత్రం వచ్చేయండి. ఓకే, బాయ్. బాయ్. అరే మామ, నీ పోరొస్తుందిరా. లింగి నుంచి తార కిందికొచ్చింది, నేల మీద ఉన్న నన్ను తాకింది, నీలి మేఘలని కమ్ముకొని నా మనసులోన వాన పొంగిపోయింది. ఎవరే నువ్వు నా జతవా, నన్ను కలిసిన దేవతవా. ఇక చూసుకో, ఈ రోజు దావతంతా తుందామే. నువ్వు ఉండరా మామా. అయ్యో ఏంద్రా ఆగేది, హుషారు జరా. అరే మళ్ళీ నువ్వు ఆగ్రా, వాడిని కంగారు పెట్టకు. వాడు అసలే అమ్మాయిల విషయంలో భయపడతారని తెలుసుగా నీకు. ఏ నువ్వురా ఫ్రెండ్ అంటే. ఏ ఆపుర్రా, స్వాతి వస్తుంటే. హాయ్ 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 హాయ్. అయ్యి బాబాయ్, ఏం మాట్లాడాలో అర్థం కావట్లే. స్వాతి గారు, ఈడు మల్లేష్, హాయ్ విజయ్ హాయ్ అండ్ అనిల్. హాయ్. ఏం చెప్పాలి? హాయ్. అరే గింత సింపుల్ గారు చెప్తే చల్. స్వాతి గారు, దునియా మొత్తం తిరిగినా గీసొంటోడు దొరకడు. ఈ పార్కు చూసిలా ఎంత పెద్దగా ఉన్నదో, అంత మంచిది మా అనిల్ గారి దిల్లు. మీ ఫ్రెండ్ అంటే మీకు చాలా ఇష్టంలా ఉంది. ఆహా అదేం లేదండి, వాడు ఉట్టుపట్టి వాగడికాయ అండి. వాడి మాటలేం పట్టించుకోకండి. వాడు ఎక్కువ వాగినా వాడు చెప్పేది నిజమండి. మావోడి మనసు వెన్నపూస. థ్యాంక్స్ రా. యు ఆర్ సో లక్కీ అనిల్ గారు, ఇలాంటి ఫ్రెండ్స్ మీకున్నందుకు. నా మనసులో మాట మీలాంటి ఫ్రెండ్స్ మధ్య చెప్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నన్ను మొదటిసారి టీచ్ చేసిన వాళ్ళని కొట్టినప్పుడు నా పట్ల మీకున్న రెస్పాన్సిబిలిటీ నచ్చింది. రెండోసారి నా హాల్ టికెట్ ఇచ్చినప్పుడు నాకు ఏ చిన్న కష్టం వచ్చినా మీరున్నారన్న ధైర్యం వచ్చింది. చివరిగా నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే మా అమ్మ డైరీ ఇచ్చినప్పుడు నన్ను కంటికి రెప్పల అనుక్షణం కాపాడుకునే మా అమ్మ ప్రేమ మీలో కనిపించింది. తల్లి ప్రేమను అందిస్తున్న మీరే నాకు భర్తగా రావాలనుకుంటున్నాను. సో
ఐ లవ్ యూ ప్రభు, ఐ లవ్ యూ ప్రభు, ఐ లవ్ యూ ప్రభు, ఐ ఈ క్షణం కోసమే ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నా స్వాతి. ఐ లవ్ యూ టూ. ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే అతని స్నేహితుల గురించి తెలుసుకుంటే చాలు అన్నారు పెద్దలు. మీ గురించి వీళ్ళంతా చెప్తుంటే ప్రభు ఎంత మంచివాడో అర్థమైంది. గదే పెద్దోళ్ళు నిజం కూడా నెమ్మదిగా తెలుసుకోమన్నారు. ఏంటి? ఇప్పటికైనా నీకు నిజం తెలిసింది అంటున్నాడు. సరే నువ్వు వెళ్ళు స్వాతి, మనం తర్వాత కలుద్దాం. సరే బాయ్. బాయ్ బాయ్ ప్రభు. బాయ్ స్వాతి. ఏంద్రా నువ్వు చేసింది? ఏ వదలరా. అరే అనిల్, నేను చెప్పేది వినరా. ఏంట్రా వినేది? ఇన్నాళ్ళు నువ్వు చెప్తేనే కదా విన్నాను. చెవులుండి కూడా చెవిటం చేసినావు కదరా. లేదురా అనిల్, నేను తనని నీకంటే ముందు నుంచే ప్రేమిస్తున్నాను రా. అర్థం చేసుకోరా. అరే అనిల్, తనతో ఎలా పరిచయం పెంచుకోవాలో తెలియనప్పుడు నువ్వు చెప్పిన ప్లాను నాకు వరంలా కనబడిందిరా. హాయ్ స్వాతి గారు, మీరు వెతుకుతుంది నన్నే. ఇందాక మిమ్మల్ని రాయించేస్తున్న రౌడీస్ని, వాళ్ళని కొట్టింది నేనే. ఇదిగోండి మీ హాల్ టికెట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇదే కదా మీ డైరీ? దొంగోడు మీ ఇంట్లో నుండి పారిపోతుండగా ఈ డైరీ కింద పడింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నాకు అనుకూలంగా మార్చుకున్నాను. స్వాతికి నేను హెల్ప్ చేస్తున్నట్టు నమ్మించాను. ఇది తప్పని నేను అనుకోవట్లేదురా. ఏంద్రా నువ్వు చేసింది మంచి పని అనుకుంటున్నావా? నేను ఇప్పుడే వెళ్ళి విషయం మొత్తం సాత్తో చెప్తా. రే, ఇప్పుడే కదా స్వాతి చెప్పింది ఫ్రెండ్స్ని బట్టి మనిషిని అంచనా వేయాలని. వీడి వలన మన వాల్యూ తగ్గించుకుందామా? రే, ఎవరికైనా లవ్ ఫెయిల్ అయితే ఫ్రెండ్ తోడుగా ఉంటాడురా. కానీ ఫ్రెండ్ వల్ల లవ్ ఫెయిల్ అయితే చావు తప్ప ఇంకేం తోడుంటుంది మామ. ఏం మాట్లాడుతున్నావు మామ? వీడి కోసం అరా నువ్వు సచ్చేది? రే అనిల్, ప్లీజ్ రా, నా సైడ్ కూడా ఒక్కసారి ఆలోచించురా. నేను నీకంటే ముందు తను ప్రేమిస్తున్నాను చెప్తున్నా కదరా. అర్థం చేసుకోరా ప్లీజ్ రా అనిల్. రే, నువ్వు ఇష్టపడినోడు పడకుండా నన్నెందుకురా లేవకుండా పడేసావు? నువ్వు కొట్టిన దెబ్బ ఎంత గట్టిగా తగిలిందో నీకు తెలిస్తే అది తప్పో కాదో నీకే తెలుస్తుందిరా. పోరా. రే అనిల్. అరే అరే అనిల్, అరే అనిల్. రే, తన కావ్యాన్ని కదరా? ఆగ్రా, నేను కూడా వస్తున్నా. హలో సార్. ఏందే నాకు కాల్ చేస్తున్నావు? ముందు బండి దిగు. దిగవే. నేను ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎన్ని రోజులైతుందే నీతో మాట్లాడి. ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నాదైనా తప్పుందా చెప్పు, మార్చుకుంటా. అంతేగాని ఇట్లా సైలెంట్గా ఉంటే ఎట్లానే చెప్పు. మాట్లాడవే. కావ్య, నేను మాట్లాడేది నీతోనే. కావ్య, నేను మాట్లాడేది నీతోనే, ఈ రోడ్తో కాదు. ఈరోజు నాకు మ్యాటర్ ఏందో బరాబర్ తెలవాల్సిందేనే. ఏంది అట్లా చూస్తున్నావు? నువ్వు అలా చూస్తే భయపడిపోతాను అనుకున్నావా? చెప్పు, మాట్లాడు.
నీకు దండం పెడతానే, నేను ఇలా ఉండలేనే. ఇప్పుడు నా పరిస్థితి ఎట్లా ఉందో తెలుసానే నీకు? నువ్వు లేకపోతే బ్రతకలేనంతలా. పోనీ నీకేమైనా నా మీద కోపం ఉంటే కొట్టు కొట్టు, కానీ ఇలా మాత్రం ఉండకే కావ్య, ప్లీజ్. నువ్వు అట్లుంటే నాతో అయితే లేదే. కొన్ని రీజన్ ఏమైనా ఉందా అని అడిగితే అది ఇట్లా చెప్పట్లేదు కదే. హే కుమార్, అసలేం చెప్పాలి? చెప్పు చెప్పు అని చావగొడుతున్నావు. అసలు నీ గురించి నాకు, నా గురించి నీకు ఏం తెలుసని చెప్పాలి? కలిసిందాం అనుకున్నాం కదే. అవును, తిరిగాం, కలుసుందాం అనుకున్నాం. అంతకు మించి ఏం తెలుసని నా గురించి నీకు? ఏంది, నువ్వే నా లోకం అనుకున్నా కదనే. ఒకరినొకరు అర్థం చేసుకున్నాం కాబట్టే కదనే ఇంతవరకు వచ్చాం. అసలు నీ వెనుక ఏమున్నాయి కుమార్ చెప్పు? నేను చేసుకోవడానికి ఒక్క రీజన్ చెప్పు. చూడు కుమార్, ఒక ఆడదానిగా నా సేఫ్టీ నేను చూసుకోవాలి కదా. నేను ఆల్రెడీ ఒకరిని చూసుకున్నాను. అతను వెల్ సెటిల్డ్, నన్ను బాగా చూసుకుంటాడు. అంటే ఇన్ని రోజులు నువ్వు నాతో హ్యాపీగా లేవా కావ్య? హ్యాపీయా అంటే ఏ ధైర్యంతో నేను నీతో హ్యాపీగా ఉంటా అనుకుంటున్నావు? ఏ నమ్మకంతో నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అనుకుంటున్నావు? చెప్పు కుమార్. చూడు కుమార్, ఇది నా లైఫ్, నాకు నచ్చినట్టు ఉండటంలో తప్పులేదు కదా. కావ్య, నేను చెప్పేది ఒకసారి విను. కుమార్, ఇది ఇక్కడితో వదిలేస్తే నీకే మంచిది. నన్ను వదిలే ప్లీజ్. కావ్య కావ్య ప్లీజ్, నేను చెప్పేది ఒకసారి వినే. వదిలు. అరే ఆపరా కావ్య ప్లీజ్, నేను ఎలా ఉండాలో చెప్పు కావ్య, నేను అలాగే ఉంటాను. నన్ను మాత్రం వదిలేకే ప్లీజ్. వదిలు కావ్య, కుమార్, చెప్తుంది నీకే, వదిలే. రేయ్, ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా? నా చెల్లి వెంట పడొద్దని చెప్తే అర్థం కాదా? వీనికి ఇలా కాదు బావా, వీని కాలో చెయ్యో తీసేస్తే వీనికి కొట్టు నా కొడుకుని. మీరెంత, మీ బతుకులెంత? నీకు మా ఇంట్లో లేడీస్ కావాల్సి వచ్చిందారా? నీ ఫ్రెండ్ని దారిలో పెట్టమని చెప్పాను కదా, వాడికి చెప్పలేదా? యాదవ నా కొడక, మిగతా యాదవలు ఎక్కడా? వాళ్ళు భయపడి పారిపోయారు సార్. ఏంద్రా ఆయన అనేది? మీకు వార్నింగ్ ఇచ్చిరా? నేనట్లు మాట్లాడతావేంట్రా? చెప్పాగా నీకు. నాకెప్పుడు చెప్పిర్రా? సార్ చూసారా సార్ వీ నాటకాలు? మీ పెద్దలతో పెట్టుకోవద్దని చెప్తే వినలేదు సార్ వీడు. ఇలాంటి వాళ్ళ వల్ల మా ప్రాణాలకు ఇబ్బంది అవుతుంది సార్. కొట్టిపోయాయండి సార్, కొట్టేయండి. రే, నువ్వేనారా ఇలా మాట్లాడేది? కావ్య, నా ఇక్కడ ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదే. నువ్వేనా చెప్పే మీ అన్నకి మన గురించి? రేయ్, నీ గురించి నా చెల్లి ఎప్పుడో చెప్పిందిరా. ఇన్నాళ్ళు నిన్ను చంపకుండా ఉండటమే నా తప్పు. అన్నా, వీడిని ఇక్కడ నుంచి పంపించేసే అన్నా. అలాగే అమ్మా. కావ్య, నిజంగా నువ్వేనానే అంత మాట అంది? కావ్య! రేయ్, తను నీ కావ్య కాదని డౌట్గా ఉంది కదా. తను నీ కావ్యే, కానీ ఇప్పుడు నీ కావ్య కాదు, నా కావ్య. అర్థం కాలేదా? మీ ఇద్దరు ఫోటోలు మార్ఫింగ్ చేసి రఘుకు చూపిస్తా అని చెప్పా. బ్లాక్మెయిల్ చేసి నా సొంతం చేసుకున్నా. నీకోటి చెప్పనా, శారీరకంగా కూడా వాడుకున్నా. దూదికి అగ్గి తగిలితే అంటుకున్నట్టు కావ్యలో కోరికలు రగిలించాను. ఇప్పుడు దానికి నా మాటే వేదం. అయినా దాని మీద నాకు కొంచెం మోజుందిరా. ఇప్పటికీ నీ వల్ల తీరింది. థ్యాంక్ యూరా. ఇప్పుడు కావ్యకి నువ్వు పంచిన ప్రేమ కన్నా నేనిచ్చిన సుఖమే ఎక్కువ. అర్థమైందా? నీ కావ్యనారా? నీ కావ్యనా? నీ కావ్యనా? నీ కావ్య, నీ కావ్య, నీ కావ్య. మీరిద్దరూ కలిసి మోసం చేశారు కదరా. రేయ్, రే కుమార్, సార్ ఆగండి. రేయ్ రేయ్ మీరు ఆగండి సార్. అమ్మ మహానటి, పక్క తప్పమ్మా.
వాట్ ఏ పర్ఫార్మెన్స్! ఏం సార్, నేనేదో మీ చెల్లిని హెరాస్ చేసినట్టు ఓ ఇదైపోతున్నారు. ఇది చూడండి సార్, దీనికి ఏం చెప్తారు? ఈ ఫొటోస్కి ఏం చెప్తారు? మీ ఇద్దరు లవ్ చేసుకున్నాం సార్. కావ్య, ఈయన ప్రేమించావా? ఆయన దాన్ని అడిగితే ఏం చెప్తారు సార్? ఇదిగో ఇది అడగండి సార్, చెప్తాడు. ఎరా ప్రదీప్, ఇదంతా నిజమేనా? నిజం చెప్పరా. రఘు సార్, నీ చెల్లి ఈడు ఇద్దరు కలిసి మన ఇద్దరిని బకరాన్ చేశారు. మొత్తానికి ప్రాణం కన్నా ప్రేమించిన నా అమ్మాయి దోస్తులంటే ఇలానే ఉండాలనుకున్నా వీళ్ళు కూడా నా లైఫ్ని బద్నాం చేశారు. సారీ కుమార్, తప్పుగా అర్థం చేసుకున్నా. నా చెల్లి ఎటువంటిదో తెలుసుకోకుండా నీ మీద చేసా. పర్లేదు సార్, దీన్నే ఉంది సార్, దీనికంటే పెద్ద దెబ్బే తగిలింది సార్ ఈ మనసుకి. స్నేహమని ముసుగులో నన్ను చావు దెబ్బ కొట్టిరు కదరా. నా మనసుని ఈ లుచ్చగాళ్ళు ఫాల్తూ మాటలనే కత్తితో పొడిచి పొడిచి మొత్తానికి నమ్మకం తీసిర్రు. ఏదేమైనా రఘు సార్, మీకు నా తప్పులేదని తెలిసింది. గది చాలు, ఉంటాను. మా తల్లి ఇలాంటి వాడిని ఎలా మోసం చేయాలనిపించిందే. నీలాంటి దాంతో ఫ్రెండ్షిప్ చేయాలంటే నాకే సిగ్గుగా ఉంది. ఛీ! కాలమే పూర్తిగా మారేనా, ప్రేమనే మనసుని కాల్చెనా. ఏ నమ్మకంతో నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అనుకుంటున్నావు? ఇలాంటి వాళ్ళ మా ప్రాణాలకు ఇబ్బంది అవుతుంది సార్. కొట్టుపరేయండి సార్, కొట్టేయండి. స్నేహం రూపం మార్చిందా ఈ భూమిపై స్వార్థం, మనిషికి ఒక శాపం, నిజాయితీకి లేదే ఇలాలోన స్థానం. ఇంతేనా ఈ అమ్మాయిలంతా, ఇంతేనా ఇంతేనా ఈ స్నేహం కూడా, ఇంతేనా ఈ తుది మొత్తం మారేనా. రేయ్, వాడిని చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుందిరా. నాకు కూడా రా. ఎవరికైనా లవ్ ఫెయిల్ అయితే ఫ్రెండ్ తోడుగా ఉంటాడురా, కానీ ఫ్రెండ్ వల్ల లవ్ ఫెయిల్ అయితే చావు తప్ప ఇంకేం తోడు ఉంటుంది మామ. ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాడిని మనమే చూసుకోవాలిరా. అవునరా. అసలే ప్రభుగాడు చేసిన పనికి వాడు చాలా బాధపడుతున్నాడు. ఈ టైంలో మనం వాడి వెంట లేకపోతే. అవునరా, వాడు ఏదైనా చేసుకున్నా చేసుకోవచ్చు. ఐ లవ్ యూ ప్రభు, ఐ లవ్ యూ ప్రభు, ఐ లవ్ యూ ప్రభు. అరే, అసలు వానికి ఎట్లా చేయబుద్ది అయిందిరా? రేయ్, వాడి గురించి వదిలేరా, వాడిని తలుచుకుంటేనే మంట పుడుతుంది. అరే ఆవురా, ఎందుకు వచ్చినావు మళ్ళీ? ఎందుకు వచ్చినావురా? మళ్ళేం చేద్దామని వచ్చినావు? నేను చెప్పేది నండ్రా. రేయ్, వాడు చాలా బాధపడతాండ్రా. ప్లీజ్ రా, వాడిని ఒంటరిగా వదిలేరా. అవునరా, నువ్వు చెయ్యకుండా అన్నీ చేసావురా, ఇంకేం చేస్తావురా? దయచేసి వెళ్ళిపోరా ప్లీజ్. రేయ్ ఆగండ్రా. అనిల్, రే అనిల్, నాతో మాట్లాడరా. నీకు తెలుసు తనని నేను ఎంత ప్రేమించుంటే నిన్ను మోసం చేసుంటానో. అంటే ప్రాణ స్నేహితుని కూడా మోసం చేసే అంత నారా? మోసం ఎట్లయితుంది మావా? నేను తనని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించానురా. నువ్వు చేసిన మిత్రద్రోహానికి ప్రేమ అని పేరు పెట్టు అంత ఈజీ కాదురా. నిజమైన స్నేహం అంటే. నువ్వు కూడా అట్లాంటి ఎట్లరా? అవునరా, నా కోసం అవమానాలు సైతం ఆనందిస్తూ భుజాన్ని తట్టే కర్ణుడు అనుకున్నారా?
స్వార్థం కోసం నన్ను వెన్నుపోటు పొడిచి నాది అన్నది లాక్కున్నో చూడు, అప్పుడే అనుకున్నా నీకు నా మొహం కూడా చూపించకూడదని. ఆయన ఇంకెందుకు వచ్చావురా? ఏముంది నా దగ్గర లాక్కోవడానికి? నా ప్రాణం తప్ప. అది కూడా కావాలని చెప్పు, ఇచ్చేస్తాను. అరే అనిల్, అట్లా అనకురా, ప్లీజ్ రా. రేయ్, నీతో ఫ్రెండ్షిప్ చేయటం కంటే చావడమే బెటర్ అనిపిస్తుంది. అరే అనిల్, రే అనిల్. ఏ మాటకి ఆ మాటరా, నువ్వు అనుకున్నదే చేశావు. వాడిని ప్రశాంతంగా ఉండనీరా అని చెప్పినా కూడా నిన్ను నువ్వు కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి చూశావు. వారికి చావాలని లేని ఐడియాలు కూడా పుట్టించావు గారా. నీ బతుకు. రేయ్, వానికంటే ఎక్కువ మీరే ఫీల్ అవుతున్నారేంట్రా? అసలు వాడు ఫీల్ అవ్వాలి. అయినా నాకున్నది మీరు ముగ్గురే కదరా. ఏం మాట్లాడుతున్నావురా? అవును, నువ్వు మా ఫ్రెండే, వాడు మా ఫ్రెండే, కానీ వాడు నీలాగా ఫ్రెండ్షిప్ పేరుతో మోసం చేయలేదు. అరే ప్రభు, ఒక్కడి గుర్తుపెట్టుకో, మన ఫ్రెండ్ లవర్ని చెల్లె లెక్క చూడాలి, లవర్ లాగా కాదు. అయినా ఈ మాటలన్నీ వద్దురా. అరే ప్లీజ్ రా, మా కళ్ళ కనబడకుండా పోరా పోరా. కాలమే పూర్తిగా మారెనా, ప్రేమనే మనసుని కాల్చెనా, నిజమైన ప్రేమ ఇప్పుడసలే లేదా, కనిపించే స్నేహం రూపం మార్చిందా, ఈ భూమిపై స్వార్థం మనిషికి ఒక శాపం, నిజాయితీకి లేదే ఇలాలోన స్థానం. ఎక్స్క్యూజ్ మీ. ఓ మీరా సార్, మన స్టోరీ కంప్లీట్ అయిందా? జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయింది. రండి కూర్చోండి. చెప్పండి. ఓపెన్ చేస్తే ఈ కథలో ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్స్. స్టోరీ బాగుంది సార్, బట్ నాకు డౌటు. డౌటా? ఏంటా డౌటు? అనిల్ అండ్ కుమార్లు లవ్ చేసేది ఒక్క అమ్మాయినేనా? కాదు, స్వాతి వేరు, కావ్య వేరు. స్క్రీన్ ప్లేలో అలా అనిపిస్తుంది, బట్ ఇద్దరు వేరు వేరు. వేరువేరా? మరి క్లియర్గా రాయొచ్చుగా సార్, ఎందుకు అలా రాశారు? జనాలు చాలా తెలివైన వారండి, చూడగానే త్వరగానే అర్థం చేసుకుంటారులే. సార్, మీరు మొదటిసారి కదా లవ్ స్టోరీ రాయడం? అవును. మీకు లవ్ స్టోరీలు రాయడం రాదు అంటారు, అలా ఇలా రాశారు సార్. నా పేరేంటి? అనిల్ కుమార్. అంటే ఈ స్టోరీ మీదేనా సార్? అవును. మీ లైఫ్లో 2 లవ్ స్టోరీలు ఉన్నాయని ఇద్దరు హీరోస్ని పెట్టి చూపించారన్నమాట. సూపర్ సార్. అవును, స్టోరీ చాలా బాగుంది సార్, రేపు వచ్చి కలెక్ట్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మరేంటి, ఈ నా కథను ఎప్పుడు సెట్స్ మీదకి తీసుకెళ్తున్నారు? త్వరలో తీసుకెళ్తాను సార్. వావ్, కంగ్రాట్స్ అండి, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నువ్వు ప్రేమించిన అమ్మాయి నిన్ను వదిలేయవచ్చు, నిన్ను నమ్మిన స్నేహితులు మోసం చేయొచ్చు. నీ జీవితం ఇక్కడితో ముగియాల్సిన కథ కాదు, ఇది ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగే కథే ఈ మా చిత్రం. యాక్షన్.
ఫ్రెండ్ వల్ల ఫెయిల్ అయితే చావు తప్ప ఇంకేం తోడు లేదు. జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయింది, రండి వచ్చి కూర్చోండి. అలా మీరు ఎంటర్ అయితే ఓకేనా? ఇక్కడికి వచ్చిన తర్వాత డైరెక్ట్ ఎక్స్క్యూజ్ సార్, మనం చూస్తారు సార్ స్టోరీ కంప్లీట్ అయిందా? జస్ట్ ఇప్పుడే రండి కూర్చోండి. ఇలా